కాదమ్మా, ఆ ఆధారంతో దొరికితే దొరకొచ్చు, లేకపోతే చెప్పలేము. ట్రై చేస్తే ఆధారాన్ని బట్టి అలా అలా వెతుక్కోవచ్చు. రే మామ, మా దగ్గర డబ్బులు ఎవరా రే? ఇటు చూడరా. ఏంట్రా ఇక్కడికి తగలడ్డారు? అవునరా, మీ షెడ్ కార్ డిక్కులో ఏమన్నా ఉన్నాయేమని దోచేద్దాం. నీ ఉద్యోగం నేను దొబ్బేసినట్టు అలా లాక్కుంటావు ఏంటి మామ? అదేం లేదురా, చిన్న టెన్షన్ అంతే. నైట్ అందరికి పార్టీ ఇస్తారు మామ. పార్టీ. ఈ షోరూమ్ నీ పేరు మీద రాసిచ్చాడా మీ ఓనరు? తెగ ఆరాటపడిపోతున్నావు. అబే అదేం లేదురా, నేనేదో కార్ మెకానిక్ కానీ ఓ చిన్న దావత్కి చిన్న పెద్ద తేడా లేదు, చిరిగి చాట్ అయిపోద్ది. ఒక్కసారి కమిట్ అయితే మీ ఓనర్ ఈ షెడ్ అమ్ముకోవాల్సిందే. నాకు చాలా పనుంది, మీరు వెళ్ళండి. రారా పోదాం. సాఫ్ట్వేర్ నువ్వు హార్డ్వేర్ అనే కదా మమ్మల్ని దూరం పెడుతున్నావు. రాత్రికి రా, రెండు కలిస్తే ఇంకేదో అవుద్ది, అప్పుడు చెప్తా. రారా నువ్వు రారా రే, చూసుకుందాం. అమ్మయ్యా. రఫీకి ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఈ రోజు నేను పార్టీ ఇస్తున్నా. మామా నేను కదా పార్టీ ఇస్తా. రఫీ, నువ్విస్తేమి నేనిస్తేమి? సరే గాని మీ ఫ్రెండ్స్ని పరిచయం చేయరానా? ఓ సారీ, ఇతను వాసు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మా రెడ్డి. మన తాగేటప్పుడు పరిచయాలైంది, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. మరి నాకు ఉద్యోగం అయ్యా, మరి మందుకిందేనా ఇంకేమైనా ఉందా? బస్ సూరికి ఫ్రెండ్స్ అంటే మాకు ఫ్రెండ్సే. ఒక్క నిమిషం. ఏంట్రా ఆ అమ్మాయిని ఈ మధ్య తలవడం ఎక్కువైంది, ప్రేమేనా ఇంకేమైనా ఉందా? మీతో ఒక విషయం చెప్పలేదురా, మన వాళ్ళందరికీ ఫోన్ చేసి పార్క్కి రమ్మను. రే అశ్విత్, ఎక్కడున్నారా? ఈడేంట్రా ఒంటరి కూర్చున్నాడు? ఏమో, అందరినీ రమ్మన్నాడంటే ఏదో ఉందిరా. ఏమైంది మామా? అభిగాడేర్రా? వాడు వన్ సైడ్ లెవెల్లో బిజీ అంట, తర్వాత కలుసారన్నారా. మ్యాటర్ ఏమన్నా సీరియస్సా? కొంచెం అలాంటిదే. ఏమైనా గెలికావా? వీడొక అమ్మాయిని ప్రేమించారా. అవునా? చెప్పు మామ, ఎక్కడ, ఎప్పుడు, ఎలా? ఇంతవరకు మీకు చెప్పకుండా ఒక విషయం దాచాన్రా. ఏంటి మామా? అరచే ఆపు. సబ్జెక్ట్లో క్లారిటీ లేదు మామా, నువ్వు క్లియర్గా చెప్పు. 6 నెలల క్రితం ఒక కార్ టెస్ట్ డ్రైవ్ చేసుకుంటూ నైట్ 10:30కి సైబర్ టవర్స్ వైపు వెళ్ళాను. చా దొరికిందిరా.
జీవితంలో మిమ్మల్ని చూసి ఇంకెప్పుడైనా అమ్మాయిల వైపు కన్నెత్తి చూడాలంటే కారిపోవాలి. ప్లీజ్ రా, నన్నేం చేయొద్దు, వదిలేయండి రా. డాక్టర్, ఏమైంది? సైబర్ హౌస్ దగ్గర ఎవరో 4 డ్రగ్ ఇచ్చి రేప్ చేయబోతుంటే కాపాడి తీసుకొచ్చాను. పోలీస్ కంప్లైంట్ తీసుకురండి, ట్రీట్మెంట్ చేద్దాం. ఇది హత్య కాదు, అత్యాచార యత్నం మాత్రమే. అయినా అమ్మాయి కదా, బయటికి తెలియకూడదని తీసుకొచ్చాను. ఇంతకు మీరెవరు? నేను దారిన పోయేవానండి. నేనే కాపాడగలింది, మీరు ట్రీట్మెంట్ చేయలేరా? ఇది అమ్మాయి లైఫ్ అండి. ఓకే ఓకే, లోపలికి తీసుకురండి. హలో, మీ అమ్మాయి ఇమేజ్ హాస్పిటల్లో ఉందండి. ఏం పర్లేదు, వెళ్ళి చూడండి. వదిలిపెట్టుకో, నన్ను వదిలిపెట్టుకో ప్లీజ్. డాక్టర్, ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది? ఏం పర్లేదులేండి, కొంచెం మత్తులో ఉంది. ఆ అమ్మాయికి ఏమీ కాదు. నేను మిమ్మల్ని ఇప్పుడు నమ్ముతున్నాను. మీరు ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడారు. గుడ్. థ్యాంక్ యూ. అదిరా జరిగింది. వామ్మో వాయ్యో, 4 కళ్ళు పీకేసి ఇంత కూల్గా ఎలా ఉన్నావురా? కళ్ళు పీకేశాడు కదా, ఇక ఈడెవడో వాళ్ళకి తెలియదులే, అందుకే కూల్గా ఉన్నాడు. అయినా వాళ్ళు ఊరుకుంటారా? ఏచి నోర్మి అండి. కీడించి మేలెంచాలన్నారు కదరా. ఓకే ఓకే, అర్థమైంది. మళ్ళీ ఆ అమ్మాయిని కలవలేదా మామ? సరే బాగుంది. అంటే నువ్వు చెప్పేది ఆ రోజు మనం చూసిన అమ్మాయేనా? అయితే కాపాడిన అమ్మాయినే ప్రేమించానంటావు. ఇదేదో బాగుంది మామ, ట్రై చేద్దామా? అదే ఒక అమ్మాయిని కాపాడేసి అదే అమ్మాయిని ప్రేమిస్తే పోలా? వీడొకడు. అయినా ఒకవేళ కలిసినా నీ పైన కృతజ్ఞత బాగుంటుంది కానీ ప్రేమిస్తుందని అనుకోవట్లేదు మామ. ఇది కేవలం స్వార్థంలాగా ఉంది కానీ ప్రేమలాగా లేదు మామ. ఈ ప్రపంచంలో భరించలేని బాధ ఏదైనా ఉంది అంటే అదొక్క ప్రేమేరా. ఆ నొప్పి పెరుగుతుందే కానీ తగ్గదు. రే మామ, అరే మామ ఆగురా. ఆగరా.